మనం ఎదురు విజిబుల్ గా ఉన్న ట్రాన్స్పరెంట్ గ్లాస్ నుంచి బయట లొకేషన్ చూడొచ్చు. మైండ్ కాన్సన్ట్రేషన్ కూడా బాగుంటది. సో సైక్లింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన హెల్త్ లో మేజర్ పార్ట్, మన బ్లడ్ సర్క్యులేషన్ కి. సమ్మర్ లో చాలా మంది జిమ్ అవాయిడ్ చేస్తారు, అది చాలా తప్పు. సో చలిగా ఉన్నప్పుడు జిమ్ చేయాలనేది ఏమీ లేదు. మనం రోజు హెల్తీగా ఉండాలంటే రోజు జిమ్కి వెళ్ళాలి. ఇది నేను చెప్పిన మాటలు కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్పిన మాటలు. మరి మీరేమంటారు? సో మైండ్ లో చాలా రిలాక్సేషన్ ఉండాలన్నా, మన ప్రెజర్ కంట్రోల్ అవ్వాలన్నా, మోస్ట్లీ మనం ఫిట్ గా ఉండాలన్నా జిమ్కి వెళ్ళాలి. సో బయటకు వెళ్ళినా సరే మనం కాన్సన్ట్రేట్ గా చేయలేము అండ్ రెగ్యులర్ గా వెళ్ళలేము. ఫీజు కడితే తప్పదు కాబట్టి కన్ఫర్మ్ గా వెళ్తాం. మరి ఏమంటారు? వాళ్ళు ఎంతమంది జిమ్కి వెళ్తారు? జిమ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. నాకైతే జిమ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ తక్కువ ఉంటేనే మనం బద్ధకంగా ఉండకుండా యాక్టివ్గా ఉంటాం. మన యాక్టివ్గా ఉంటే మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అప్పుడు అట్రాక్టివ్ గా అనిపిస్తాం జనాలకి. అంటే అందంగా కాదు, తెలివైన వాళ్ళ కాన్ఫిడెంట్ గా. ట్రెడ్మిల్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు వాకింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో ట్రెడ్మిల్ చాలా కిక్ ఇస్తుంది. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళి హై ఫీల్ అయినప్పుడు, సమ్మర్ లో బయటకు వెళ్ళాం కాబట్టి ట్రెడ్మిల్ బాగా యూజ్ అవుతుంది. మీలో ఎంతమంది ట్రెడ్మిల్ ఇంట్లో ఉండి బాగా డైలీ ఎంజాయ్ చేస్తుంటారో ఇలాంటి వాటి మీద? సో ఇది నేను సినిమాల్లో ఎక్కువ చూస్తుంటా. సో మోస్ట్లీ ఎందుకు యూజ్ అవుతుంది నాకైతే కరెక్ట్ గా తెలియదు. బాక్సింగ్ ఆడే వాళ్ళే కొట్టాలా, ఎవరైనా కొట్టచ్చా? మీరు చెప్పండి. సో మోస్ట్లీ మనం లెగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనం డైలీ ఎంత వర్కౌట్ చేసినా, లేకపోతే స్ట్రెస్ ఫీల్ అయినా, ఆఫీస్ లో స్టాండింగ్ లో పొజిషన్ లో ఉన్నా సరే, ఇది మనకి రిలాక్సేషన్ అయితే ఇస్తుంది నైట్ పడుకునేటప్పుడు.